జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అయ్యో ఏమైంది? ఏమైంది మందారం? ఏదన్నా ఆరోగ్య సమస్య? డాక్టర్ని పిలిపించినా? అదేం లేదు పెద్దయ్య గారు, బాగానే ఉన్నాడు. ఏమైందో తెలీదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ ఏడు పెట్టి తమ్ముడు చెవులు చిల్లులు పడిపోతున్నాయి. ఈ ఇంట్లో వీడిని చూడటమే చాలా ఇబ్బందిగా ఉంది అంటే మళ్ళీ వీడి ఏడుపొకటి. ఆ రోజు తనకి మాట ఇవ్వడం వల్లే ఇదంతా చేశాం. ఇప్పుడు మళ్ళీ 10 days తర్వాత DNA టెస్ట్ అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది తమ్ముడు మన ఇంట్లో? మన పరువు మనమే పోగొట్టుకుంటున్నాం అనిపిస్తోంది. ఇంట్లో ఉండే మన గురించి వదిలే, బయట ప్రజల్లో నీ పరువేం కావాలి? ప్రతిపక్షాల్లో నీ పరపతేం కావాలి? అసలు ఇదంతా ఈ మందారం, ఈ బిడ్డ ఇక్కడ ఉండడం వల్లే. ముందు వీళ్ళని ఇంట్లోంచి పంపించేసాయి తమ్ముడు. అవును మావయ్య, వీళ్ళని పంపించే. సూపర్ బావా, మేమందరం ఎత్తుకుని ఆడించినా ఏడు పాపలేదు. నువ్వు తాకగానే ఏడు పాపేశాడు. అలాంటిదేం లేదు, నువ్వు అలాంటివి చెప్పకు. చిన్నప్పుడు పింకీ వాళ్ళ నాన్న ఎత్తుకుంటే గాని ఏడు పాపేది కాదు. ఇప్పుడు ఈ బిడ్డ కూడా అలానే ఏడు పాపేసినట్టున్నాడు. ఇదిగో బావా, నువ్వు ఒకసారి ఎత్తుకో. ఏంటిది? నిజంగానే ఈ బిడ్డకి తండ్రి దీపక్క? నువ్వు కూడా ఏంటి తమ్ముడు, దీపకే ఆ బిడ్డకి తండ్రి అన్నట్టు ఆలోచిస్తున్నావు? వాడేదో లక్కీగా ఏడు పాపిన టైంలో దీపక్ ఎత్తుకున్నాడు. దీపక్ వాణ్ణిచ్చి. ఈ సృష్టిలో ఏ బిడ్డ అయినా సంతోషంగా ఉండేది అమ్మా నాన్నలు ఒడిలోనే వదినగారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? మీరు కూడా దీపక్ని నిందిస్తున్నారా? బాబు ఏడు పాపేశాడుగా, ఇంతటితో వదిలేండి. చూసారా, బాబు నాన్న చేతిలోకి వెళ్ళగానే ఎంత బాగా ఏడు పాపేశాడో. అవును. రైట్, ఇప్పుడు నా తమ్ముడు కూడా అనుమానం వచ్చింది. ఆ అనుమానం నిజం కాకముందే రూపమెళ్ళో తాడి కట్టాలి. ఏదో ఒకటి చెయ్యాలి. అయ్యో రాజు, అత్తయ్య మావయ్యకి ఫ్రూట్స్ తీసుకురమ్మన్నారు. నేను తీసుకొస్తా. నేను తెస్తాను, ఆగండి అమ్మాయి. రైస్ పీస్ నువ్వు ఉండు, నేను తీసుకొస్తా. అమ్మాయి గారు, ఎస్ జై జై ఏయ్ ఆగరా.
అయ్యో ఇప్పుడు దీపక్ కొంపదీసి దొరికిపోతాడో ఏంది? అమ్మాయి గారు ఆగండి అమ్మాయి గారు. అమ్మాయి గారు ఏంటి అమ్మాయి గారు ఇది? ఎందుకంత ఆవేశపడుతున్నారు? వాడు నా పర్సు లాక్కోలేదు, నా తాళి బుట్ట లాక్కెళ్ళాడు. అందుకే ఈ వేరే ఆవేశం. వరలక్ష్మి వ్రతం చేసుకున్నది ఎందుకు? నా భర్త నా తాళి క్షేమంగా ఉండాలనే కదా. పోనీలే, నా మంగళసూత్రం నాకు దక్కింది. మళ్ళీ నీ చేత్తో కట్టించుకుంటాను. అమ్మాయి గారు, మీరు నన్ను మేనేజ్ చేసి నోరు మోయించిన ఆ దేవతని మాయ చేయలేరు. నేను కట్టని తాళి మీ మెడలో ఉండకూడదని ఇలా జరిగింది. అబద్ధపు పెళ్లికి ఈ రోజుతోనైనా ముగింపు చెప్దాం. అంటే నువ్వు మెళ్ళో తాళి కట్టవా? కట్టను. రాజు, క్షమించండి అమ్మాయి గారు. నేను 3 ముళ్ళు వేని తాళి మీ మెడలో పడింది. అది మంచి వచ్చాడు, దానంతట అదే మీ నుంచి వేరైంది. ఇంకా ఈ నాటకానికి స్వస్తి చెప్దాం. అసలు మీరు కానీ ఆ DNA రిపోర్ట్స్ని పోగొట్టకపోయి ఉంటే ఈ పాటికి దీపక్కి మందారానికి పెళ్లి జరిపించుండేవాడిని. దీపక్ వల్ల ప్రాబ్లం రాదు కాబట్టి అప్పుడు నేను పెద్ద ఎక్కి నిజం చెప్పేసేవాడిని. అంటే వీళ్ళ దగ్గర ఏ ప్రూఫ్స్ లేవా? వీళ్ళెక్కడ నీకు మందరానికి పెళ్లి చేస్తారో ఏమోనని నీ లెక్క నేను కూడా భయపడ్డాను. గుళ్ళో వేసిన నాటకంలో పూలదండతో పాటు నీ చేత్తో నువ్వే తాళి కూడా వేశావు. మర్చిపోయావా? అది నాటకం అమ్మాయి గారు. నాటకంలో అయినా సినిమాల్లో అయినా తాళి కడితే వాళ్ళిద్దరికి నిజంగానే పెళ్ళి అయిపోయినట్ట. నువ్వు పెళ్లిని రద్దు చేసుకోవడం కోసం ప్రేమని కూడా చంపుకుంటున్నావా? రికార్డ్ చేయి. పేదవాడి ప్రేమ మనసులో పుట్టి మనసులోనే చచ్చిపోవాలి. ఇన్ని రోజులు DNA రిపోర్ట్స్ లేకుండానే వీళ్ళు ఇన్ని నాటకాలు ఆడారా? శబాష్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.